బట్టతలలతోటి ఇబ్బంది పడుతున్నారా? విపరీతంగా ఊడిపోతూ ఉన్న వెంట్రుకల్ని కాపాడుకోవటం మీ ప్రయత్నం అనుకుంటున్నారా? హెయిర్ స్టైల్ దూకోవాలన్నా కానీ విపరీతంగా జుట్టు ఊడిపోవటంతో హెయిర్ స్టైల్ మారిపోతూ హెయిర్స్ ఫ్రిజీగా అవుతున్నాయి అని అంటే ఖచ్చితంగా అది మెయిల్ ప్యాటర్న్ బాల్డ్నెస్కి సంకేతం. మెయిల్ ప్యాటర్న్ బాల్డ్నెస్కి ఏ విధంగా మనం ట్రీట్మెంట్స్ చేయొచ్చు, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, పిఆర్పి మీసో జిఎఫ్సి థెరపీస్ ఎలా హెల్ప్ చేస్తాయి అనే దాని గురించి ఇవాళ నేను మీకు డీటెయిల్గా వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నామండి. లాస్ట్ వీడియోలో నేను మీకు గ్రేడ్ 2, గ్రేడ్ 3 బాల్డ్నెస్ గురించి నేను మీకు వివరించాను. అసలు గ్రేడ్ 2, గ్రేడ్ 3 బాల్డ్నెస్లలో వర్టెక్స్లో ఉన్నప్పుడు మనకి కొత్త వెంట్రుకలు కాకుండా ఉన్న వెంట్రుకల్ని ఎలా జాగ్రత్త పరచుకోవాలి అనే దాని గురించి ఇవాళ పిఆర్పి మీసో జిఎఫ్సి థెరపీస్ గురించి డీటెయిల్గా చెప్తానండి. పిఆర్పి థెరపీస్ అని అంటే మీ ఓన్ బ్లడ్ తీసుకొని ప్లేట్లెట్స్ అనే కణాలని కాన్సన్ట్రేట్ చేసి అది దాంట్లోంచి మనకి గ్రోత్ ఫ్యాక్టర్స్ని రిలీజ్ అయ్యేటట్టుగా యాక్టివేట్ చేసి దానికి మనకి వెంట్రుకలకి ఇచ్చేస్తారు. అలా ఇవ్వటంతో ఏమవుతాయనంటే ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి హెయిర్ ఫాలికల్స్ని టార్గెట్ చేసి స్టిమ్యులేట్ చేసి వెంట్రుకల్ని అనజన్ ఫేజ్ అని అంటాం. అనజన్ ఫేజ్ అని అంటే మనకి ప్రొలాంగేషన్ ఆఫ్ అనజన్ ఫేజ్కి పిఆర్పి పనిచేస్తుంది. అనజన్ ఫేజ్, టీలోజన్ ఫేజ్, కెటజన్ ఫేజ్ అని 3 ఫేజెస్ ఉంటాయండి ఏ సైకిల్ అయినా సెల్కి మనకి. సో జుట్టుకి కూడా ఈ 3 ఫేజెస్ ఉంటాయి. అనజన్ అని అంటే ప్రైమరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అనజన్ ఫేజ్ ఏంటంటే గ్రోత్ ఫేజ్, టీలోజన్ ఫేజ్ ఏంటంటే రెస్టింగ్ ఫేజ్, కెటజన్ ఫేజ్ అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ అనమాట. అయితే ఈ రెండింటి మధ్యలో ఉన్న ఈ బ్రిడ్జ్ని కెటజన్ ఫేజ్ చాలా తక్కువ టైంలో ఉంటుంది. టీలోజన్ ఫేజ్ అనేది విపరీతంగా ఊడిపోవటం అనేది వెంట్రుకలు అనేది అవుతూ ఉంటుంది. అనజన్ ఫేజ్ ఏదైతే ఉంటుందో వెంట్రుకలు దానికి ఇంకా లావుగా కావటానికని ఈ పిఆర్పి అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ పిఆర్పిలోంచి వచ్చే గ్రోత్ ఫ్యాక్టర్స్ అక్కడ రిలీజ్ అయినప్పుడు కొన్ని రోజుల పాటు అది పనిచేసి అక్కడ వెంట్రుకల్ని రోజు స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి. అందుకోసమనే ఇది 15 రోజులకు ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ చేస్తూ ఉంటాం. పిఆర్పి థెరపీస్ అనేటివి మనం రెగ్యులర్గా చేసుకోవచ్చు అండి. అలానే జిఎఫ్సి థెరపీస్ అనేది కొత్త టెక్నిక్ కూడా వచ్చింది. జిఎఫ్సి థెరపీస్లో ఏం జరుగుతుందనంటే ప్లేట్లెట్స్లోంచి రిలీజ్ అవుతున్న గ్రోత్ ఫ్యాక్టర్స్ని తీసుకొని దాన్ని కాన్సన్ట్రేట్ చేసి వెంట్రుకలకి ఇచ్చేస్తారు. అప్పుడు ఆ వెంట్రుకలకి ఇవ్వటంతో స్ట్రెంగ్త్ అనేది పెరుగుతూ ఉంటుంది. అనజన్ ఫేస్ బాగా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ కూడా పెయిన్లెస్గా ఉంటుంది. చక్కగా మంచిగా చేయించుకొని మనం వెళ్ళిపోవచ్చు మన పనులకి. నంబింగ్ క్రీమ్ పెట్టేస్తే ముద్దు పారిపోతుందండి. ఆ తర్వాత మనం ఈ ప్రొసీజర్స్ అనేటివి చేసుకోవచ్చు. అలానే ఆ తర్వాత జాగ్రత్తలు ఏం తీసుకోవాలనంటే 4 గంటల తర్వాత మీరు ఎప్పుడైనా షాంపూయింగ్ చేసేసుకొని మంచిగా చక్కగా కోమ్ చేసుకొని నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మీరు సీరమ్స్, టాబ్లెట్స్ అవన్నీ యూజ్ చేయవచ్చు. అలానే మీసో థెరపీస్ ఉంటాయి. మన దగ్గర QR678 అని కూడా ఉందండి. అలానే మీసో డ్యూటాస్ట్ కూడా ఉంది, బైకాలిటమైడ్ ఉందన్నమాట. ఇలా అనేక రకమైన థెరపీస్ మనం యూస్ చేసుకుంటూ మీసో స్టెమ్ సెల్స్, మీసో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇలాంటి అనేక రకమైన థెరపీస్ యూస్ చేసుకుంటూ మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావచ్చు. ఇంకా ఎటువంటివైనా సందేహాలు ఉన్నా, అపోహలు ఉన్నా, ప్రశ్నలు ఉన్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ నేను చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి నా అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాల్పంచుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ షేర్ చేయండి. బట్టతలలో ఉన్న వాళ్ళకి, మంచి ట్రీట్మెంట్స్ కావాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.